యా హల్లెలూయా. చిన్నమ్మ ఇప్పటి వరకు చెప్పిన ఒక మాటలో నుంచి నేను కొంచెం మాట్లాడాలనుకుంటున్నాను. ఏంటంటే నాకున్నటువంటి అలవాట్లు, చిన్నప్పుడు నేను చేసిన ఒక పని ఏంటంటే టిఫిన్ చేయమని మా అమ్మ ఓ ₹2 ఇచ్చేది, స్కూల్కి వెళ్ళమనేది. నేను ఆ ₹2 దాచేసేవాడిని. దాచేసి తర్వాత రోజు ఇవాళ టిఫిన్ చేసావారా అనేది చిన్నమ్మ చేయలేదు చిన్నమ్మ అంటే చిన్నమ్మ ₹2 ఇచ్చేది. అయితే అవి కూడా దాచేసేవాడిని. అవి కూడా దాచేసి ₹25 చేశాను అలాగా. ఓన్లీ మార్నింగ్ టిఫిన్ మానేసి. ఎందుకు చేశాను అలాగా నాకు తెలియదు. డబ్బులుంటే అంట గొప్పోళ్ళంట, డబ్బులుంటే మంచి పేరు వస్తుందంట, డబ్బుంటే అందరూ చక్కగా చూస్తారంట. అలా అని చెప్పి నేను బాగా దానికి అలవాటు పడిపోయా. అలవాటు పడితే ఒకసారి చిన్నమ్మ అందే, దశంభాగం తీయాలి అంది. దశంభాగం తీయాలా అది నాకు ఇప్పుడు తెలియదు, తర్వాత తెలిస్తే దశంభాగం తీయాలంట. నాతో పనికి వెళ్తున్నాను కదా, దశంభాగం తీద్దాం అనుకొని ₹10 వచ్చినప్పుడు ₹1 తీసి పక్కన పెట్టా. అలాగా కనీసం ఒక ₹100 అయినప్పుడు తీసుకెళ్ళి ₹10 కుమారి మా అమ్మకి ఇచ్చినప్పుడు నా మనసులో ఒకటే గుబుల కింద ఉంది. అరే ₹10 ఇచ్చేసానా, అరే ఈ డబ్బులు ఇచ్చేసానా అనుకొని ఎప్పుడు తినని నేను, ఎప్పుడు తాగని నేను జ్యూసులు ₹30 తాగా. ₹2 దగ్గర ఆలోచించి నేను జ్యూసులు ₹30 తాగేశాను. ఆ డబ్బు మొత్తం అలాగే ఖర్చు పెట్టేశాను. ఎందుకంటే కష్టపడిన సొమ్ము ఎప్పుడు అనుభవిస్తామంటే నిజంగా దశంభాగం తీసినప్పుడు అనుభవిస్తాం. దశంభాగం ఎంతగా మనం తీస్తామో అంతగా డబ్బుని మనం ఇష్టపడతాం కానీ ప్రేమించం. డబ్బుని ఎప్పుడు ఇష్టపడాలి. ఏ సైకలాజికల్గా చెప్పిన వ్యక్తి అయినా సరే, ఏ ఒక్క వ్యక్తి అయినా సరే తన జీవితంలో ఎప్పుడు ఒక ఉన్నత స్థితికి వెళ్తాడంటే డబ్బును ఖర్చు పెట్టినప్పుడు. డబ్బు లేనప్పుడు కూడా డబ్బును ఖర్చు పెట్టేవాడు గొప్ప స్థితికి వెళ్తాడు. ఎలాగా బిల్ గేట్స్ ఉన్నాడు, అప్పు తీసుకొని ఒక స్థితిలోకి వచ్చాడు. మనం దేవుడు మనకిచ్చే వాటిని మనం ముందుగా లక్ష్య పెట్టాలి. దేవునికి ఇవ్వాలని చెప్పి మన హృదయం ఉండాలి. దేవునికి ఏమేమైతే చెల్లించాలో వాటిని అన్నిటినీ చెల్లించాలి. అప్పుడు మనం ఆశీర్వదించబడతాం. నిజంగా అబ్రహాం వలె ఆశీర్వదించబడతాం. చూడండి, మన జీవితంలో మనకి అన్ని పరిస్థితుల ఆటుపోట్లన్నీ సమానం, మామూలే. అయితే ఇటువంటి స్థితిలో మనం ఎక్కువ మంది దొబ్బేశాడు. అవును, ₹25 మూట ఎవరో దొబ్బేశారు. స్కూల్కి తీసుకెళ్తే ఎవరో దొబ్బేశారు. మొత్తం పోయినాయి ఆ డబ్బులన్నీ పోయి. మన విశ్వాసం మనల్ని స్వస్థపరుస్తుంది. మనం ఏదైతే నిరీక్షిస్తున్నామో, ఏమైతే కావాలనుకుంటున్నామో మన విశ్వాసం మనల్ని స్వస్థపడుతుంది. స్వస్థత అనేది మనిషికి సర్వసాధారణమైనటువంటి అవసరం. ఎందుకంటే ఎండలు వస్తే తలపోట్లు వస్తాయి, తర్వాత జ్వరాలు వస్తాయి, తర్వాత వాంతులు, విరోచన అన్నీ సర్వసాధారణంగా కలుగుతూనే ఉంటాయి. అయితే నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచింది అని అనడానికి ఒక గ్రుడ్డివాడు చేసినటువంటి ఒక గొప్ప కార్యం గురించి నేను మాట్లాడాలనుకుంటున్నాను. మార్కు సువార్త 10:52. అందుకు యేసు, నీవు వెళ్ళుము. హల్లెలూయా, హల్లెలూయా. నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచినది, నీవు వెళ్ళుము. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, మనం మందులు వేసుకుంటూ మనకు తగ్గుతుందిలే అనుకోవడం. కొంతమంది డాక్టర్లు ఏదో మందు ఇస్తాడు, అది వేసుకుంటే తగ్గిపోద్ది అనుకుంటారు, తగ్గుద్ది. కానీ కొన్ని తగ్గవు, అవి దీర్ఘకాలంగా ఉంటాయి. కొన్ని కఠిన పరిస్థితికి వెళ్ళిపోతాయి. వాటినన్నిటినీ మనం జయించాలి అంటే మన విశ్వాసమే మనల్ని స్వస్థపరుస్తుంది. మన విశ్వాసం ఎప్పుడు స్వస్థపరుస్తుంది, మన విశ్వాసం ఎలా నడిపిస్తుంది అనడానికి కొన్ని మాటలు నేను చెప్పాలని ఆశపడుతున్నాను. లోక సువార్త 18:36.
జనసమూహము దాటిపోవచ్చున్నప్పుడు వారి చప్పుడు విని ఇది ఏమని అడగగా వారు నజరేయుడైన యేసు ఈ మార్గమును వెళ్ళుచున్నాడని వారితో చెప్పిరి. చాలండి. మార్కు సువార్త 10:52లో కానీ, లూకా సువార్త 18:36లో కానీ ఒక వృత్తాంతం ఉంది. ఆ వృత్తాంతం ఏంటంటే, ఒక గుడ్డివాడు త్రోవ పక్కన పడి ఉన్నాడు. అయితే దావీదు కుమారుడైన యేసుక్రీస్తు ఈ మార్గమును వెళ్ళుచున్నాడు అని విన్నప్పుడు ఆ గుడ్డివాడు తనలో ఉన్నటువంటి విశ్వాసాన్ని బట్టబయలు చేశాడు. తను ఒక స్థితిలో ఉన్నాడు. తను ఒక కునిగిపోయిన స్థితిలో ఉన్నాడు. అనేక సంవత్సరాలు, అనేక తరాలుగా తన జీవితం అక్కడే నశించిపోతుంది. అంటే ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి, ఎప్పుడు గుడ్డివాడై ఉండి అందరిని అడుక్కోవాల్సిన పరిస్థితి, హీనమైన స్థితి. అయితే తనకున్నటువంటి గొప్ప ధననిధి ఏంటంటే విశ్వాసం. విన్నాడు, యేసుప్రభు ఉన్నాడంట, యేసుప్రభు మనల్ని స్వస్థపరుస్తాడంట, యేసుప్రభు మనల్ని బాగు చేస్తాడట, అందరినీ బాగు చేస్తున్నాడంట, ఆయన ఈ మార్గాన్నే వెళ్తున్నాడట. అయితే దారిలో వచ్చినటువంటి ఆ గుడ్డివాడు, దారిలో వచ్చినటువంటి ఆ యేసుక్రీస్తు ఆ గుడ్డివాడిని చూడలేదు. కానీ ఒక విశ్వాసాన్ని కలిగి ఉన్నాడు. ఏం విశ్వాసం అంటే సమయాన్ని పోనివ్వలేదు, సమయాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. అప్పటి వరకు సమయాన్ని మొత్తాన్ని వృధా చేసిన ఇతనే, ఈ గుడ్డివాడే, ఇప్పుడు సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం మొదలుపెట్టాడు. యేసుప్రభుని కలవడం మొదలుపెట్టాడు. మనకు ఇప్పుడు వరకు యేసుప్రభు మన హృదయంలో లేకపోతే, యేసుప్రభును మనం తలంచుకోకపోతే ఒక గొప్ప కార్యం చేయాలి. ఏంటంటే సమయాన్ని పోని ఒక ఆయన్ని నమ్ముకోవాలి. చూడండి, లూకా అక్కడే 18:38 అప్పుడు వాడు యేసు, దావీదు కుమారుడా నన్ను కరుణించుమని కేకలు వేయగా. చాలండి, దావీదు కుమారుడా నన్ను కరుణించని కేకలు వేశాడంట. ఇలా వేయడానికి, కేకలు వేయడానికి కారణం ఏంటంటే విజ్ఞాపన చేశాడు. ఎవరికి? దేవునికి విజ్ఞాపన చేసుకుంటున్నాడు. మనం కూడా విజ్ఞాపనలు చేయాలి. మనం స్వస్థత పొందుకోవాలి. మనం విశ్వాసాన్ని కలిగి ఉండాలి. మనము ఒక స్థితి నుంచి పైకి లేపబడాలి. మనము ఒక మంచి స్థితిలోనికి మనం వెళ్ళాలి. ఆ వెళ్ళాలి అంటే విజ్ఞాపనలు చేయాలి, దేవునికి విజ్ఞాపనలు చేయాలి. 18:39 నన్ను కరుణించమని కేకలు వేశాను. చాలండి, కరుణించమని కేకలు వేశాడంట. దేనికి కేకలు వేశాడు? అప్పుడు యేసు, దావీదు కుమారుడా నన్ను కరుణించమని కేకలు వేయగా ఊరకుండమని ముందర నడుచువారందరూ వానిని గద్దించిరి. కానీ వాడు మరి ఎక్కువగా దావీదు కుమారుడా నన్ను కరుణించమని కేకలు వేశాను. మరి ఎక్కువగా మనము దావీదు కుమారుడా నన్ను కరుణించమని, మన స్వస్థపరిచే దేవుడని ఒక విశ్వాసాన్ని కలిగిన అతను ఆటంకాన్ని అధిగమించాడు. ఏం ఆటంకం? అక్కడ ప్రజలు ఆటంకంగా మారారు. నువ్వు ఆగు, ఎందుకు అరుస్తున్నావు? ఆయన నీ దగ్గరికి రాడు. ఆయన గుడ్డివాడు ప్రతి ఒక్కరికి చులకనే, అడుక్కునేవాడు ప్రతి ఒక్కరికి చులకనే. ఒక స్థితిలో ఉన్నవాడు, హీన స్థితిలో ఉన్నవాడు, ఏమీ చేయలేని స్థితిలో ఉన్నవాడు ప్రతి ఒక్కరికి చులకనే. అయితే అతను ఆటంకాలను అధిగమించేటట్లు, దావీదు కుమారుడా నన్ను కరుణించుము, నన్ను కరుణించయ్యా, నువ్వు కరుణిస్తేనే కదయ్యా నాకు చూపు వచ్చేది, నువ్వు కరుణిస్తేనే కదయ్యా నేను ఒక స్థితిలో ఉండేది అని ఇతను కేకలు వేశాడు. మార్కు 10:50 చెప్పాను కదండి. మార్కు సువార్తలో కానీ లూకా సువార్తలో కానీ ఆ వృత్తాంతం ఒకేలా ఉంటుందని. మార్కు సువార్త 10:50 అంతటా వాడు బట్టలను పారవేసి దిగ్గున లేచి యేసు నొద్దకు వచ్చెను. హల్లెలూయా.
తనకున్నటువంటి పాత జీవితాన్ని, తనకున్నటువంటి పాత వస్తువుల్ని, ఆ బట్టలు ఎందుకండి అక్కడే పడుకొని అక్కడే ఉండి అక్కడే ఒక గోనపరక పరుచుకొని దాంట్లో అందరూ డబ్బులు వేస్తూ ఉంటాయి తీసుకోవడానికి, తన బట్టలు తన యొక్క వస్తువులు అనేవి తనకు ఉండేవి. వాటినన్నిటినీ విడిచిపెట్టాడంట గుడ్డివాడు, వాటినన్నిటినీ విడిచిపెట్టాడు. అయితే మనం ఏం చేయాలంటే మనకున్నటువంటి హేయక్రియములైనటువంటివి, మనం ఎక్కువగా ప్రేమించేటటువంటివి, మనము దేవుని కన్నా ఎక్కువగా ఇష్టపడేటటువంటి కార్యాలు చేయకుండా వాటినన్నిటినీ విడిచిపెట్టి, ఆ గుడ్డివాడు ఏ విధంగా అయితే తను రక్షణ పొందాలి అని చెప్పి దావీదు కుమారుడా నన్ను రక్షించు, దావీదు కుమారుడా నన్ను కరుణించు అని చెప్పి ఒక గొప్ప స్వరాన్ని వినిపించాడు. ఆ స్వరాన్ని విన్న దేవుడు అతన్ని కరుణించడానికి సిద్ధమయ్యాడు. చూడండి, లోక 18:43. వెంటనే వాడు చూపు పొంది దేవుని మహిమపరచుచు ఆయనను వెంబడించెను. చూడండి, అక్కడ 41 నుంచి చదువుచునమ్మా. వారి దగ్గరికి వచ్చినప్పుడు ఆయన, నేను నీకేమి చేయగోరుచున్నామని అడుగగా వాడు, ప్రభువా చూపు పొందగోరుచున్నానెనను. హల్లెలూయా. మనం దేవుని దగ్గరికి వచ్చినప్పుడు మనము అడిగే విషయాలేంటి? గుడ్డివాడు తన బాధలో కోరుకున్నటువంటి విషయం ఏంటంటే నాకు చూపు కావాలి. మనమేం కోరుకుంటున్నాం? మనం పరిశుద్ధాత్మ లేక ఉన్నామా? దేవునిలో నీతి లేక ఉన్నామా? దేవునిలో మారు మనస్సు పొందుకున్నామా? మనం దేవుని నీతి అనేక మందికి చెప్పని వారిగా ఉన్నామా? చెప్పేవారిగా ఉన్నామా? మనము దేవుని ఎదుట మన అవసరాన్ని ఎలా తెలియపరుస్తున్నాం? నువ్వు చూపు పొందగోరుచున్నావు. అవునయ్యా, నేను చూపు పొందగోరుచున్నానయ్యా. నీకేం కావాలి? నాకు చూపు కావాలయ్యా. మనము మన స్థితిలో ఉన్నప్పుడు మనం ఏది కావాలో అది దేవునికి తెలియపరిచేటప్పుడు స్పష్టత ఉండాలి. అయితే 18:43. వెంటనే వాడు చూపు పొంది దేవుని మహిమపరచుచు ఆయనను వెంబడించెను. ప్రజలందరూ అది చూచి దేవుని స్తోత్రము చేసిరి. హల్లెలూయా. అద్భుతాన్ని బట్టి దేవుణ్ణి మహిమపరిచాడు. అద్భుతం జరిగింది అక్కడ. నీ విశ్వాసమే నేను స్వస్థపరుస్తుంది అన్నాడు. ఆశ్చర్య రీతిలో తన విశ్వాసమే తనని స్వస్థపరిచింది. అయితే స్వస్థత పొందిన వెంటనే ఏం చేశాడంటే, చూడండి 43వ అధ్యాయంలో, వెంటనే వాడు చూపు పొంది దేవుని మహిమపరచుచు ఆయనను వెంబడించెను. మనం వెంటనే ఏం చేయాలి? మనం పొందుకున్న వెంటనే యేసు ప్రభుని వెంబడించడం మొదలు పెట్టాలి. యేసు ప్రభుని ఎప్పుడూ వెంబడిస్తూ ఉండాలి. మనలో ఉన్నటువంటి ఉజ్జీవం, మనలో ఉన్నటువంటి మన యొక్క కోరికలు, మన ఆశలు, మన ఆశయాలు, మన తలంపులు ప్రతి ఒక్కటి దేవునికి నిరీక్షణగా మనం నిలబడాలి. రక్షణ గూర్చిన సువార్త ఎందుకు, మనం రక్షించబడ్డాం కదా అనే ఒక ఆలోచన గన మనల్ని ఎప్పుడూ తడుతూ ఉంటే ఒకటే గమనించండి. అదేంటంటే, ప్రతి పస్కాకి మనం చేసేటటువంటి పాప ప్రక్షాళన దేవుడు నిర్ణయించిన ఆయన యొక్క ఒక సిద్ధాంతాన్ని మనం ముందు జ్ఞాపకం ఉంచుకోవాలి. ఎందుకంటే ఆయన రొట్టె తిని ఆయన రక్తాన్ని త్రాగినప్పుడు మనలో ఉన్నటువంటి నరమాతృలమైనటువంటి మనకు అది తగినదని పౌలు చెప్తూ ఉన్నాడు. చూడండి 18:43లోనే ప్రజలందరూ అది చూచి దేవునిని స్తోత్రము చేసిరి. ముందేమన్నారండి ప్రజలందరూ? ఆటంకపరిచారు. నువ్వు అరవద్దు, ఎందుకు అరుతున్నావు? ఆయన దారిని ఆయన వెళ్తున్నాడు, ఆయన దగ్గరికి రాలా, నీ దగ్గరికి రాలా, ఆయన ఎక్కడో ఉన్నాడు. ఆయన ఎక్కడో ఉంటే నువ్వెందుకు అరుస్తావు? దావీదు కుమారుడా నన్ను కరుణించని. ఆయన నిన్నేం కరుణిస్తాడు? ఆయన దగ్గర డబ్బులు ఉన్నాయా నీకు ఇవ్వడానికి? ఆయన డబ్బులు ఏమైనా నీకు వేస్తాడా? ఎప్పుడు ఈ ఆలోచనతో ఉండొద్దు. ఎప్పుడు మనకి కావాల్సింది ఒకటైతే మనం కోరుకునేది ఒకటి అవ్వకూడదు. నిరీక్షణ కలిగి మనకి ఏదైతే అవసరమో దాన్నే మనం కోరుకోవాలి. దేవుడు ఈ రీతిగా మనల్ని నడిపించాడు. ఒక గుడి భిక్షకుని యొక్క
వృత్తాంతంలో నుంచి మనతో మాట్లాడాడు. చిన్న ప్రార్థన చేసుకుందాం తలలో ఉంచుకొని. ఉన్నతుడ సర్వాధిపతి సర్వాధికారి సర్వసృష్టికర్త, ఈ కొద్ది వాక్యాన్ని మీరు దీవించి ఆశీర్వదించిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రాలు తండ్రి. ప్రభు ప్రతి ఒక్కరి హృదయాల్లో నాటండి, ప్రతి ఒక్కరిని ప్రభు మీరే ఉజ్జీవింప చేయండి. బలమైనటువంటి ఒక గొప్ప కార్యాన్ని ప్రతి ఒక్కరి పట్ల చేయండి. గుడ్డి భిక్షకుని మేము చూచాం తండ్రి. యేసయ్య ఎటువంటి ఆటంకానికి ఎదురు లేకుండా తనకున్నటువంటివన్నీ వదిలిపెట్టి పారవేసి నిన్ను వెంబడించి నిన్ను మహిమపరిచి ఒక గొప్ప స్థానంలో ఒక గొప్ప స్థితిలో ఉన్నాడు తండ్రి. మా హృదయాంతరంగాల్లో ఆత్మ లేని వారమైతే యేసయ్య కనులకు గుడ్డితనాన్ని కలుగచేసేవు ఆ యొక్క ఈ లోక సంబంధమైనటువంటి దురాత్మ మాలో నుండి పారద్రోలి యేసయ్య ఒక గొప్ప వెలుగును మేము చూడగలిగినట్లు మా హృదయాలను నింపండి. అనేక మందిని చూచేవారిగా వెలిగించేవారిగా మేము ఉండగలిగినట్లు మీరే సహాయం చేయండి. యేసయ్య నిన్ను మహిమపరిచాడు తండ్రి. ఆ విధంగా మేము కూడా మహిమపరచగలిగినట్లు నిన్ను వెంబడించగలిగినట్లు ఉన్నతమైన స్థానాన్ని దయచేయమని ఈ కొద్ది ప్రార్థన మీ పాసని చేర్చుకోమని యేసు నామములో అడిగి వేడుకొనిచున్నాము తండ్రి.